ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఏంటి చిరంజీవి గారి ఫిలిమ్స్ లో ఏ ఫిలిమ్స్ బాగా ఇష్టపడతారు? కామెడీయా లేదంటే ఎవ్రీథింగ్. అయినా డాన్స్ పర్టిక్యులర్లీ డాన్స్కి అంటే ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. ఆయన డాన్స్ కి మీరు ఫ్యాను, మీ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్. ఏం చెప్తారు మరి? అంటే నా అంటే ఇట్స్ హ్యాపీ అనిపిస్తుంది. లైక్ ఇఫ్ సమ్వన్ మా నుంచి కొంచెం ఏదో మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లీస్ట్ మన హార్డ్ వర్క్కి దీనికి కొంచెం రికగ్నిషన్ వస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ అసలు మీ రీల్స్ చూసి మళ్ళీ తిరిగి డాన్స్ మూమెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత స్పాట్ చేస్తుంటారు. అండ్ రీసెంట్ గా ఆహాలో కూడా ఒక షోలో మీరు ఆ వాక్ ఉంది కదా, ఎంత ట్రెండ్ అయిందండి. మీది సుధీర్ అది మాత్రం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అయింది. అది మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను వేరే సాంగ్ కొంచెం వైరల్ అవుతుంది అనుకున్నా, అది వేరే సాంగే వైరల్. సరే, ఇప్పుడు మీరు మాకు చాలా ఇష్టం, బట్ మీ డాన్స్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి, సో చిరంజీవి గారు డాన్స్ అంటే బాగా ఇష్టం ఉన్నారు కదా, ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి డాన్సింగ్ మూమెంట్లో ఆయన నుంచి, విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్? ఆయన గ్రేస్, లైక్ ఏ మూమెంట్ అయినా అంత ఈజ్ ఉంటుంది ఆయన బాడీలో. అది అంత మనం చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంది ఆ మూమెంట్ అని. బట్ ఆయన ఏందో హాయిగా చేసేస్తూ ఉంటారు. సో ఆ గ్రేస్ అండ్ దట్ ఈజ్ ఐ పిక్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడైనా కలిసారా? లేదు, ఇంకా అదృష్టం దొరకలేదు. అంటే మీరు మాత్రం ఖచ్చితంగా మీట్ చేస్తే ఆయన ముందు డాన్స్ చేసే అవకాశం వస్తే కొంచెం షై ఫీల్ అయితే ఉంటుంది కదా? అయ్యో, షై కన్నా భయంతో చచ్చిపోతాం మేము ఫస్ట్. ఆయన చూసిన తర్వాత ఆబ్వియస్లీ మనకి ఏం మాట్లాడాలి తెలీదు. అసలు అమ్మో, గుర్తు తెచ్చుకుంటుంది నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే మేము మిమ్మల్ని డాన్సింగ్ క్వీన్ లా చూస్తాము, అంటే సిల్వర్ స్క్రీన్ లో. ఆబ్వియస్ గా చెప్పాలి, ఇది మనసులోంచి వస్తున్నమాట. అండ్ ఫస్ట్ ఇంటరాక్షన్ మీతో నాకు బిఫోర్ కూడా ఏం ఇంటరాక్షన్ లేదు. అంటే ఒక కామన్ మెన్ గా ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఉంటాను నేను కూడా. సో అట్లా చిరంజీవి గారు కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా, అంటే ఎక్కడ టాలెంట్ ఉన్నా ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి మీలో ఉన్న డాన్స్ రిథమ్స్ ఆయనకు కూడా నచ్చుతాయి. వెరీ సూన్ కలవాలని మేము మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్వీట్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ ఏది చూస్ చేసుకుంటారు? ఇది ట్రై చేద్దాం. బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. పల్ప్ ఇదన్నీ కొంచెం యాజ్ ఇట్ ఈస్ మీరు అన్ని రైట్ చెప్తున్నారు, చూద్దాం. ఇది కొంచెం కష్టంగా ఉంది. బటర్ స్కాచ్ చెప్పేశారు కదా, ఇంకేంటి బటర్ స్కాచ్. అది కూడా కానీ ఐస్ క్రీమ్ నిజంగా తినలేదు కదా? తినలేదు. కానీ ఎలా తెలిసిపోతుంది అంటే కరెక్ట్గా ఈ టాపింగ్స్ బట్ట? అంటే చూస్తే అది కేక్స్ తింటారా? కేక్స్, కుకీస్ సమ్ టైమ్స్. ఓకే, అంటే బేసికల్లీ ఇది కూడా బాగుందా? ఓకే, సో ఇది కూడా వచ్చి బటర్ స్కాచ్. చాలా క్లియర్ గా చెప్పారు. అంటే మీరు ఏదైనా రాంగ్ చెప్తే ఒక మంచి స్వీట్ పనిష్మెంట్ రెడీ చేసుకోవచ్చాను. నేను ఇది రాంగ్ చెప్తాను అనుకున్నా, జస్ట్ గెస్. నేను చెప్పింది బటర్ స్కాచ్ అని, బట్ రైట్ కదా, అది కూడా రైట్ ఆన్సర్. ఓకే, సరే. ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఎవరికి డెడికేట్ చేస్తారు మన హీరోస్లో? బటర్ స్కాచ్ ని మెమరీలు పెట్టండి, దానికి ఎవరికి ఫీల్ అవుతారో ఏంటని చెప్పండి. మేబీ అల్లు అర్జున్ సార్. అసలు నా మైండ్లో అదే ఉంది. ఎందుకంటే ఆయన చక్కగా మంచిగా కరెక్ట్గా సెట్ అవుతుంది. బట్ రీసెంట్ పుష్ప అదంతా చూసి బటర్ లాగా అయితే లేదు. బట్ ఆయన సపరేట్ పుష్ప లాగా కాకుండా అల్లు అర్జున్ గారి లాగా చూస్తే మాత్రం బటర్ స్కాచ్ డెడికేట్ చేస్తారు. ఓకే, సరే. ఆయనలో ఏది బాగా ఇష్టం యాజ్ ఎ పర్సన్? డాన్స్. యాజ్ ఎ పర్సన్ అని కాకుండా అది ఆబ్వియస్లీ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అంటే డాన్స్ కి అందులో. అండ్ నేను డాన్స్ కి చాలా నాకు ఇష్టం కాబట్టి, సో ఆబ్వియస్లీ ఫస్ట్ నాకు డాన్స్ మీదే వెళ్తూ ఉంటుంది. కానీ మీరు ఎప్పటి నుంచి డాన్స్ మీ ప్రొఫెషన్? నేను యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళి నేర్చుకునేది ఇదంతా ఎప్పుడు లేదు. నార్మల్ టీవీలో చూస్తూ డాన్స్ చేసిందే. ఇక్కడ చూసి ఇక్కడ రిహార్సల్సేనా? అంటే ఏం ప్రాక్టీస్ అట్లా ఏం లేదు, సడన్ ఎంట్రీ. కానీ ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఉంది. ఎప్పటి నుంచి మీకు? చెప్పండి. స్కూల్ డేస్ నుంచి. లైక్ యాన్యువల్ డే వీటన్నిటిలో ఉంటుంది కదా, మనం ఏదో మూవీ సాంగ్కి యాన్యువల్ డేలో పర్ఫామ్ చేయాలంటే అప్పుడు సిడీస్ ఉండేది, DVD అది వేసుకుని నైట్ అంతా చూసి సేమ్ ఎగ్జాక్ట్ స్టెప్ నేర్చుకొని వచ్చి నెక్స్ట్ డే స్కూల్లో అందరికీ నేర్పించడం. అలా స్టార్ట్ అయింది జర్నీ. మరి అల్లు అర్జున్ సార్ అన్ని సాంగ్స్లో ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే లూప్లో ఎక్కువగా డాన్స్ చేయాలనిపించే సాంగ్ ఏంటి?
చాలా ఉన్నాయి ఆయన సాంగ్ నా ప్లేలిస్ట్లో కూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా అంటే ఫీలింగ్స్ సాంగ్ లూప్లో ఉన్నాను అదొకటి. అండ్ ఫీల్ మై లవ్ ఇస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్. ఓకే డన్. సో ఫీల్ మై లవ్ అన్నారు కాబట్టి లవ్ గురించి ఒపీనియన్ ఏంటి? లవ్ గురించి ఒపీనియన్ లైక్ మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లాగా న్యాచురల్ అని చెప్పండి. ఇట్ షుడ్ బి ఆర్గానిక్ ఆబ్వియస్లీ. ఏది ఫోర్స్ నుంచి రావడం కాకుండా అన్నీ ఆర్గానిక్గా ఉండాలి. అండ్ హెల్తీ లైక్ ఏమంటారు జెన్యున్గా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. మీ వర్డ్స్, మీరు చెప్పిన వర్డ్స్ చాలా వరకు వైరల్ అయినాయి. కొన్ని బాగా నచ్చాయి అమ్మాయిలకి. లవ్ గురించి ఒకటి, సెల్ఫ్ మోటివ్ గురించి ఒకటి చెప్పారు, మ్యారేజ్ గురించి ఒకటి చెప్పారు. అంటే అవి చాలా మంది కనెక్ట్ అయ్యారు పాజిటివ్ వే, నాట్ ఏ వే నెగిటివ్ వే. సో దట్స్ వై ఆ క్వశ్చన్ నేను అడిగాను.